2 రోజుల పాటు ఢిల్లీ వేదికగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు విడివిడిగా ఉమ్మడిగా పలు రౌండ్ల చర్చలు జరిపారు. ఈ హై వోల్టేజ్ చర్చల అనంతరం మే 28నే సీఎం పదవికి రాజీనామా చేయాలని సిద్ధరామయ్యకు హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని వెనుక ఒక భారీ జాతీయ వ్యూహం ఉంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న కులగణన, సామాజిక న్యాయం నినాదానికి దేశంలోనే అత్యంత కీలకమైన ఓబీసీ ముఖ్యతంగా ఉన్న సిద్ధరామయ్యను బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకోవాలని అధిష్టానం భావిస్తుంది. అందుకే జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను బరిలోకి దించి ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని పక్కా స్కెచ్ వేసింది. డీకే శివకుమార్ కు హైకమాండ్ హ్యాండ్ ఇస్తుందా? సరే, సిద్ధరామయ్య రాజ్యసభ రూట్ ఎంచుకొని సీఎం పదవి నుంచి తప్పుకుంటారు. మరి నెక్స్ట్ సీఎం ఎవరు? ఈ ప్రశ్న దగ్గరే అసలు సస్పెన్స్ మొదలైంది. 2023 ఎన్నికల విజయం తర్వాత అధిష్టానం సమక్షంలో కుదిరిన పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం సగం పదవీకాలం ముగిశాక తనకు సీఎం పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ సిద్ధరామయ్య వర్గం మాత్రం డీకేకి పదవి అప్పగించడానికి ఏమాత్రం సుముఖంగా లేదు. ఒకవేళ ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోతే మధ్య మార్గంగా సాక్షాత్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే కర్ణాటకకు సీఎంగా పంపే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తున్నా తెర వెనుక మాత్రం పవర్ ట్రాన్స్ఫర్ స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. మే 28 ఉదయం కేబినెట్ సహచరులతో సిద్ధరామయ్య నిర్వహించే బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రెస్ మీట్ లో ఈ పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడనుంది. సిద్ధరామయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గౌరవప్రదంగా రాజీనామా చేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తారా, లేక కర్ణాటక కాంగ్రెస్ లో సరికొత్త అంతర్గత కుమ్ములాట మొదలవుతుందా అనేది మరో 24 గంటలలో తేలిపోనుంది. మరి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కుతుందా? ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.